వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ లో చేరుతున్నారనే కథనాలపై వెంకట్రావు స్పందన. బురద జల్లేందుకే ఇలాంటి పుకార్లు చేస్తున్నారన్న ఎమ్మెల్యే. రాజాంలో కొండ్రు మురళీమోహన్ సుడిగాలి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. కదిరి ఆసుపత్రిలో పరికరాలు ప్రారంభించిన కందికుంట. రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే. పౌర సరఫరాల శాఖ హెడ్ ఆఫీస్ వద్ద హమాలీల నిరసన. హమాలీ రేట్లు పెంచాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా. సీఎం రేవంత్ రెడ్డికి సినీ నిర్మాతల మండలి కృతజ్ఞతలు. చిత్ర పరిశ్రమకు సహకరిస్తున్నారన్న చైర్మన్ భరత్ భూషణ్. బీఆర్ఎస్ పార్టీలో తాను చేరుతున్నట్లు వచ్చిన కథనాలపై భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పందించారు. తనపై వచ్చిన కథనాలకు సోషల్ మీడియా వేదికగా ఆయన కౌంటర్ ఇచ్చారు. తాను బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వచ్చే కథనాలు కేవలం తనపై బురద చల్లడానికి చేసే ప్రయత్నం మాత్రమే అన్నారు ఆయన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రుల ఆశీస్సులతో తాను భద్రాచలం ప్రజలకు ప్రశాంతంగా సేవ చేసుకుంటున్నట్లు తెల్లం వివరించారు. రాజకీయ భవిష్యత్తు ఆలోచించే ఏ వ్యక్తి ఇలాంటి అనాలోచిత నిర్ణయం తీసుకోడని స్పష్టం చేశారు. భద్రాచలం నియోజకవర్గం ప్రజల అభివృద్ధి కోసమే తను పాటు పడతానని తప్ప స్వల్ప లాభం కోసం కాదన్నారు. నా మీద సోషల్ మీడియాలో వచ్చిన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నమాట అబద్ధం. ఎందుకంటే ఒక్కసారి నేను డెసిషన్ చేసి భద్రాచలం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి చెందుద్దని ఏదైతే నా గురువు గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు తుమ్మల నాగేశ్వర గారి ఆశీస్సులతో, నా గురువు అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆశీస్సులతో, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆశీస్సులతో భద్రాచలం అభివృద్ధి చెందుద్దని ఆశతో వెళ్ళాను. అదే ఆశతో ఉన్నాను తప్ప వేరేదైతే ఎటువంటి అపోహ చెందొద్దు. ఇది బీఆర్ఎస్ ప్రాపగండా అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకా ఒక్కసారి జీవితంలో నేను తీసుకున్న స్టెప్ని మళ్ళీ తీసుకొని మరి నా రాజకీయ భవిష్యత్తు ఉందా లేదని తెలియదు. కానీ ప్రజల అభివృద్ధి, నాకు ఆశీస్సులే ఉన్నాయి. ప్రజలు అభివృద్ధే నాకు ముఖ్యమని మీకు తెలుపుతున్నాను. మీరు ఎటువంటి అపోహ చెందితే నేను కాంగ్రెస్ పార్టీని కొనసాగుతున్నాను. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ సుడిగాలి పర్యటన చేశారు. కార్యకర్తలు, నాయకులతో కలిసి రాజం నియోజకవర్గం, రాజం నగర పంచాయతీ పరిధిలో పలు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండ్రు పాల్గొన్నారు. వంగరరేగడి మండలాల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో రాజం మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కూడా ఇంటర్మీడియట్ అలాగే 10th క్లాస్ బిలో పిల్లలందరికీ కూడా పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 100% ఈరోజు ఈ ప్రభుత్వంలో, ఈ రాష్ట్రంలో అందరికీ అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు డిస్ట్రిబ్యూషన్ రాజాం నియోజకవర్గం, విజయనగరం జిల్లాలో జరుగుతున్నాయి. మరి అదేవిధంగా పిల్లలు కూడా బాగా వెనకబడిన పిల్లలు, దళితులు, బలహీన వర్గాల పిల్లలు, అలాగే ఆర్థికంగా లేని వాళ్ళు అందరికి కూడా ఇది వారికి చాలా సంతోషకరమైనది. అలాగే వారు కూడా స్వయంగా వచ్చి చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉన్నాం. లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ వారికి కూడా ధన్యవాదాలను కూడా చెప్తున్నారు పిల్లలందరికీ కూడా. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో 4 డయాలసిస్ మిషన్లు, యూఏఆర్టీ సెంటర్లో CD4 కౌంటింగ్ మిషన్ను స్థానిక ఎమ్మెల్యే వెంకటప్రసాద్ ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని రోగులతో ఎమ్మెల్యే మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
సీజనల్ వ్యాధులపై ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వైద్యాధికారులు సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. రోగుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తే వైద్యులపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే కందుకుంట హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హుస్సేన్, డిహెచ్ఓ డాక్టర్ దీపేంద్ర నాయక్, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. మీరు 3 మెషిన్లకి ఇండియన్ పెట్టండి. మొత్తం వాళ్ళకి కావాల్సిన చెప్పిన డాక్టర్ బ్రీఫ్ చేస్తాం. 2021 తిరుపతి లోక్సభ స్థానం ఉప ఎన్నికల్లో నకిలీ ఓటర్ కార్డుల వ్యవహారంపై దర్యాప్తు స్పీడ్ పెంచాలని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధులు జిల్లా ఎస్పీని కోరారు. ఇతర బీజేపీ నాయకులతో కలిసి బాన్ ప్రకాష్ రెడ్డి, సామాంచి శ్రీనివాస్, ఎస్పీ సుబ్బారెడ్డికి వినతి పత్రం అందజేశారు. నకిలీ ఓటర్ కార్డుల వ్యవహారంపై ఐపీసీ 66D, 66E, 66RW సెక్షన్ల కింద గతంలో కేసులు పెట్టారని గుర్తు చేశారు. ఎన్నికల అధికారి లాగిన్లో నకిలీ కార్డులు సృష్టించి దొంగ ఓట్లు వేయించింది వైసీపీ ముఖ్య నేతలే అని ఆరోపించారు. కానీ వైసీపీ నేతలను వదిలి అధికారులపై చర్యలు తీసుకున్నారన్నారు. అసలు దోషులను పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు నిర్లక్ష్యం చేస్తే కేసు వివరాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం దొంగ ఓట్ల వ్యవహారంలో భారతదేశంలో ఎక్కడ జరిగినటువంటి విధంగా దాదాపు 34,000 దొంగ ఓట్లని ఎపిక్ కార్డుల ద్వారా డౌన్లోడ్ చేయించుకొని వాళ్ళ మంది మార్బలంతో దాన్ని మళ్ళా దొంగ ఓటర్లుగా నమోదు చేయించి పార్లమెంట్ బై ఎలక్షన్స్లో ఓటు కూడా వేయడం జరిగింది. దాని మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వర్ గారి ఆధ్వర్యంలో మేము ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. తద్వారా అక్కడి నుంచి ఎంక్వైరీ వచ్చిన తర్వాత అప్పుడు ఐఏఎస్ అధికారి గిరీశంని, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళేశ్వరిని, కంప్యూటర్ ఆపరేటర్ని వారి మీద చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ దీని వెనకాల నుండి అప్పుడు అధికార పార్టీ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి స్థానిక నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, అప్పుడు డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. వారు దీని వెనకాల ఉన్నారని చెప్పి ప్రజల్లో భావన రావడం జరిగింది. మాకు కూడా అనేక మంది వారి మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి మమ్మల్ని కూడా అడగడం జరిగింది. కాబట్టి ఈరోజు స్థానిక ఎస్పీ గారికి దీని వెనకాల ఉన్నటువంటి సూత్రధారులని, పాత్రధారుల మీద దృష్టి సారించి దీన్ని ఎవరు ఎక్కడెక్కడ ఏ సాఫ్ట్వేర్ ద్వారా ఎక్కడెక్కడ ఏ కంప్యూటర్లో డౌన్లోడ్ చేశారో దాన్ని అన్ని ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా ఈ అధికారులతో పాటు అప్పుడు అధికార పార్టీలో వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబో రోజుల్లో వారి మీద ఖచ్చితంగా మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటుంది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు వాళ్ళందరి మీద చీరాల నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలు నడపడమే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరై ఎక్స్ అఫిషియో మెంబర్గా ప్రమాణ స్వీకారం చేశారు. చీరాల మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీల మరమ్మతు కోసం 65 లక్షల రూపాయల నిధులను కేటాయించినందుకు సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. మీ సహకారం మాకు కావాలని అడిగాను నేను. చూశారు మరి మీరు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 50 కోట్ల రూపాయలు కేవలం శానిటేషన్, మురుగు కాలువల యొక్క కూడికలు తీయడానికి ఇచ్చిన దాంట్లో భాగంగా 65,10,000 రూపాయలు మనకి కూడా కేటాయించారు. ప్రభుత్వం ఒక పక్క నుంచి అనేకమైనటువంటి సవాళ్లను ఎదుర్కొంటుంది. అభివృద్ధిని కూడా ఎక్కడ కూడా ఆపడానికి వీల్లేదన్నటువంటి పద్ధతిలో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ముందు తీసుకొచ్చారు. చీరాల చాలా ఇబ్బందికరంగా ఉంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి పట్టణంలో ద్విచక్ర వాహనంతో మహిళను ఢీకొట్టి అపస్మారక స్థితిలోకి వెళ్లిన వ్యక్తికి రామారావు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. పెనుపల్లి నుండి విఎం బజార్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గాదం యేసుబాబు వెనుక నుండి మహిళను ఢీకొట్టి అదుపు తప్పి కింద పడి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. అదే ప్రాంతంలో శానిటైజేషన్ పనులు చేయిస్తున్న లంకాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే రామారావు గమనించి యేసుబాబుకు సిపిఆర్ చేసి ప్రాణాలు రక్షించారు. దీంతో అక్కడ ఉన్న స్థానికులంతా రామారావును అభినందించారు.
హైదరాబాద్ ఎర్రమంజిల్లోని పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యాలయం ముందు హమాలీలు నిరసన చేపట్టారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హమాలీ ధరలు పెంచడంతో పాటు మరో 11 డిమాండ్లు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సుమారు 300 మంది హమాలీలు నిరసనకు దిగారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు తమ డిమాండ్లు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండగా తమకు హమాలీ ధరలు తక్కువగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఆగ్రహానికి గురికాక తప్పదని హమాలీలు హెచ్చరించారు. కార్మికులంతా సమ్మె చేసి ఈ ప్రజా పంపకానికి పెద్ద ఎత్తున కూడా ఆటంకం కలిగేటువంటి పరిస్థితి ఉన్నందున ఈ ప్రభుత్వం దిగొచ్చి హమాలీ కార్మికుల రేట్లను ఇతర సౌకర్యాలను సమస్యలను కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున సివిల్ సప్లైస్ హమాలీ యూనియన్ ఏఐటీసీ తరఫున డిమాండ్. ఈసారి కూడా పెద్ద ఎత్తున కార్మికులంతా సమ్మె చేసి ఈ ప్రజా పంపకాన్ని జగిత్యాల జిల్లా జర్నలిస్టులు ఆందోళన బాట పట్టారు. జగిత్యాలలోని ఇందిరాగాంధీ విగ్రహానికి పాత్రికేయులు వినతి పత్రం సమర్పించారు. ఇళ్ల స్థలాల సాధన కోసం పాత్రికేయులు చేపట్టిన ఆందోళన రెండో రోజు ఇందిరాగాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. అర్బన్ తహసీల్దార్ వారు వినతి పత్రం అందజేశారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని జర్నలిస్టులు కోరారు. 3 దశాబ్దాలుగా పాత్రికేయ వృత్తిలో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నా ఇంతవరకు న్యాయం జరగలేదని ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటీ శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. జర్నలిజంలో కొనసాగుతున్న పాత్రికేయులు కనీస హక్కులు ఏం దక్కకుండా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న దృశ్య పలుసార్లు ప్రభుత్వాల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి మా హక్కుల రక్షణ కోసం మా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులన్నింటినీ కల్పించాలని కోరుతూ ఎన్నోసార్లు వాళ్ళను కలిసి బ్రతిమిలాడినా మా ఆవేదన వారికి పట్టడం లేదు. ఈ నేపథ్యంలో అర్హులైన జర్నలిస్టులందరికీ నివేశన స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నాం. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా దఫాలుగా కార్యక్రమాలు నిర్వహించుకొని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి మన సమస్య పరిష్కరించుకుందామనే ఆలోచనతో మా జర్నలిస్టులంతా ఐక్యంగా ఏర్పడి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన హక్కులను కల్పించేలా చూడాలని అంబేద్కర్ విగ్రహం. సికింద్రాబాద్ అభివృద్ధికి 2006లో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి 200 కోట్ల రూపాయలు ప్రకటించారని లష్కర్ సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ అన్నారు. అది ఇంతవరకు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ ఏర్పడి 200 ఏళ్లు అయిన సందర్భంగా 2006 జూన్ 3న రాణిగంజ్లో పైలను ఆవిష్కరించినప్పుడు వైఎస్ఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలు ప్రకటించిందని అన్నారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలు నెరవేరుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కనుక సికింద్రాబాద్ అభివృద్ధికి 200 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలని పవన్ కుమార్ డిమాండ్ చేశారు. పైలాన్కు పూలమాల వేసి లష్కర్ జిల్లా సాధన సమితి సభ్యులు పాలాభిషేకం చేశారు. ఏర్పడి 200 సంవత్సరాలైన సందర్భాన్ని పురస్కరించుకొని జూన్ 3వ తేదీ 2006వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క పైలాన్ని ఆవిష్కరించి నగరానికి, సికింద్రాబాద్ నగరానికి దాదాపు 200 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో దాదాపు అప్పటి ప్రభుత్వము ఆల్మోస్ట్ ఆల్ వారం రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా నిర్వహించి ముగింపు ఉత్సవాల్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాల్గొని ఈ యొక్క ఉత్సవాలలో సందర్భంగా నేను సికింద్రాబాద్ నగరానికి
200 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ఇస్తున్నా. దీనికి సంబంధించి స్థానిక శాసనసభ్యులు ప్రజాప్రతినిధులందరూ కూడా కూర్చొని మీ నగరానికి ఏమైతే బక్స్ అవసరం ఉన్నాయో చేసుకోమని చెప్పి అప్పట్లో వారు హామీ ఇవ్వడం జరిగింది. సికింద్రాబాద్ నగరం అత్యాచార యత్నం ఘటనలో అదోని జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్ద పెండకల్ సర్పంచ్ జయమ్మని సర్పంచుల సంఘం నేతలు పరామర్శించారు. మహిళా సర్పంచ్పై అత్యాచార యత్నం జరగడం దురదృష్టకరమని రాష్ట్ర సర్పంచుల సంఘ ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి అన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసే సమయంలో సర్పంచ్పై దురుసుగా ప్రవర్తించిన ఎస్ఐ ఎర్రస్వామిని సస్పెండ్ చేయాలన్నారు. ఈ కేసులో నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర హోంమంత్రిని కలిసి న్యాయం కోరతామని తెలిపారు. బాధితురాలి బంధువులతో కలిసి అదోని తాలూకా పోలీస్ స్టేషన్ ముందు సర్పంచుల సంఘం నేతలు బైఠాయించి ఆందోళన చేశారు. నిందితుడిని రేపటిలోగా అరెస్టు చేస్తామని, ఎస్ఐ ప్రవర్తనపై ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపిస్తామని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. పెద్ద పెండకల్ సర్పంచ్ జయమ్మని అదే గ్రామానికి చెందినటువంటి తలారి నరసింహులు అత్యాచార ప్రయత్నం చేయడాన్ని మేము ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ, ఇటువంటి సంఘటన జరిగినా కూడా ఈ రోజు వరకు కూడా పోలీసు అధికారులు ఆ తలారి నరసింహుల్ని, అత్యాచారానికి ప్రయత్నం చేసినటువంటి తలారి నరసింహుల్ని అరెస్టు చేయకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మా సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో ఆ సర్పంచ్ గారు వెళ్ళి ఎస్ఐకి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకోకపోగా ఎస్ఐ దుర్భాషలాడుతూ తిరిగి సర్పంచ్నే దుర్భాషలాడే విధంగా మాట్లాడుతూ ఆ యొక్క రేప్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి తలారి నరసింహుల్ని సపోర్ట్ చేస్తూ ఈ రోజు వరకు కూడా ఆయన అరెస్టు చేయకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మాది ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మేము ఎస్ఐ ఎర్రస్వామి గారిని సస్పెండ్ చేసి తీరాల్సిందే. చిన్న తప్పిదమైన పెద్ద ప్రళయం తెచ్చిపెడుతుంది, చిన్న లోపమైన పెద్ద ప్రభావం చూపుతుంది. వైద్యం విషయంలో అయితే ఈ ప్రభావం మరింత అధికంగా ఉంటుంది. జిల్లాలోనే రెండో పెద్ద ఆసుపత్రిగా కీర్తి ప్రతిష్టలు గడించిన ధన్వంతరి వారసులు దరిదాపుల్లో లేకపోవడంతో ఈ ప్రతిష్ట కాస్త అప్రతిష్టగా మారుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నా అదేదో సామెత మాదిరి వైద్యుల కొరత శేలా పట్టి పీడిస్తోంది. దీంతో ఆడబిడ్డలు వైద్య సాయానికి నోచుకోక అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. మనిషికి కావలసిన మౌలిక సదుపాయాలు కూడు గూడు దుస్తులు విద్య వైద్యం. ఇందులో వైద్యం ప్రాధాన్యం అంతా ఇంతా కాదనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో అందరికీ వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల ద్వారా రోగులకు వైద్య సేవలు అందిస్తోంది. అయితే ఆసుపత్రిలో తగినంత మంది వైద్యులు లేక పేదవారికి వైద్యం అందకుండా పోతోంది. దీంతో ఎందరో పేదల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోనే రెండో అతిపెద్ద ఆసుపత్రి ఉట్నూరు 100 పడకల ఆసుపత్రి. ఉట్నూరు కేంద్రంగా ప్రభుత్వం 50 పడకల ఆసుపత్రిని తొలుత నిర్మించింది. 2018లో ఈ ఆసుపత్రిని తెలంగాణ వైద్య విధాన పరిషత్గా చేశారు. 2023లో 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చారు. 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడం బాగానే ఉన్నా సరిపడా వైద్య సిబ్బంది నియామక చర్యలను మాత్రం ప్రభుత్వం చేపట్టలేదు. దీంతో సరైన వైద్యం అందక ఎందరో సతమతమవుతున్నారు. మరెందరో రోగులు వైద్య సాయం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉట్నూరులో 100 పడకలతో నిర్మించారు. కానీ అట్టి హాస్పిటల్లో సరైనటువంటి స్టాఫ్స్ లేదు, ఎక్విప్మెంట్స్ లేదు. అలాగే సుదూర ప్రాంతాల నుండి గిరిజనేతరులు అమాయక ప్రజలు హాస్పిటల్లోకి వస్తే ఇక్కడ ప్రతి చిన్న సమస్య ఉన్నా కూడా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళని ఇక్కడికి వెళ్ళి ఇమీడియట్లీగా రిఫర్ రాసేయడం. ఇక్కడికి వెళ్ళి ఆదిలాబాద్కి 55 కిలోమీటర్లు అవుతుంది. త్వరగా స్టాఫ్ని నియమించి పేదలను గిరిజనులను ఆదుకుంటారని చెప్పి ఈ పేదవాళ్ళ తరపున మా విన్నపం చేస్తున్నాం ప్రభుత్వానికి. వైద్యులు వైద్య సిబ్బంది కొరత వల్ల వైద్య సాయం అందకపోవడం ఒక ఎత్తైతే, హాస్పిటల్లో అత్యాధునిక వైద్య పరికరాలు, స్పెషలిస్టు డాక్టర్లు లేనందువల్ల అవి నిరుపయోగంగా ఉండిపోతున్నాయి. ఈ పెద్ద ఆసుపత్రిలో 60 మంది వైద్యులు సేవలు అందించాల్సి ఉంది. అయితే కేవలం 13 మంది డాక్టర్లు ఇక్కడ పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇందులో సమయపాలన పాటించని వారు, గైర్హాజరయ్యేవారు చాలామంది ఉన్నారని, సిన్సియర్గా వైద్య సేవలు అందించేది ఒకరిద్దరు డాక్టర్లే అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
గిరిజనులకు అందరికి సంబంధించిన పెద్ద ఆసుపత్రి ఇదే. కానీ కనీస సదుపాయాలు లేదు, ఒక డాక్టర్ ఉన్నాడు, సీనియర్ డాక్టర్ లేరు, ఒక సర్జరీ చేసింది లేదు, డయాలసిస్ సెంటర్ ఉంది, కస్తరీ సెంటర్ ఉంది, ప్రతి ఉంది, కానీ సిబ్బంది లేదు, నర్సులు లేరు. ఇక్కడికి చిన్న ప్రమాదం అయినా ఇక్కడ నుంచి పేషెంట్ని ఆదిలాబాద్ రిమ్స్కి, హైదరాబాద్కి రిఫర్ చేస్తారు. మార్గ మధ్యంలో ఎందరో మంది చనిపోయిన సందర్భాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. కనీసం రోడ్డు సౌకర్యాలు లిక్కు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము జీవనం సాగిస్తున్నాం. ఎప్పటికైనా కానీ పెద్దలు స్పందించాలా, సమస్యలు పరిష్కరించాలా. ఆసిఫాబాద్ జిల్లా నుంచి సైతం ఎందరో రోగులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ స్పెషలిస్టు డాక్టర్లు లేకపోవడంతో వారిని ఆదిలాబాద్ రిమ్స్కు రిఫర్ చేస్తున్నారు. సీరియస్ కండిషన్లో ఉన్న రోగులను ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి తరలిస్తూ ఉండగా ఎందరో రోగులు మార్గమధ్యలోనే మరణించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికైనా సర్కారు స్పందించి నిరుపేద రోగులపై కనికరం చూపించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. ఉట్నూరు ఆసుపత్రిలో అన్ని రకాల సేవలు అందించే డాక్టర్లను, స్పెషలిస్టు వైద్యులను నియమించాలని రోగులు వేడుకుంటున్నారు. పంచగుట్ట సర్కిల్కు చెందిన స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీధర్ ఏసీబీ వలకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. అబిడ్స్లోని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్న శ్రీధర్ను పట్టుకుంటున్నట్లు రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు. శ్రీధర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆనంద్ చెప్పారు. ఉప్పల్కు చెందిన శ్రీకాంత్ సాఫ్ట్వేర్ కంపెనీ ఆస్తుల 3 ఏళ్ల అసెస్మెంట్ చేయించుకునేందుకు శ్రీధర్ 3 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తారన్నారు. అంత డబ్బు ఇవ్వలేనని చెప్పిన శ్రీకాంత్తో 2 లక్షలు తీసుకునేందుకు శ్రీధర్ ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. శ్రీకాంత్ సమాచారంతో శ్రీధర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఆనంద్ వివరించారు. కంప్లైంట్ వచ్చిందండి. శ్రీకాంత్ గారు అని చెప్పేసి ఆయన ఇక్కడ ఉప్పల్లో ఉంటారు. ఆయనకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ పరంగా ఆయన కొంచెము ఈ అసెస్మెంట్ కోసం అని చెప్పేసి 2019, 2020, 2021, 2021 అండ్ 2022 ఈ 3 సంవత్సరాలకు గాను ఆయన అసెస్మెంట్కు సబ్మిట్ చేసినారు. సో సబ్మిట్ చేస్తే దానికి ఇక్కడ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ గారు అని చెప్పేసి డీసీపీఓ శ్రీధర్ గారు ఆయనకి ఒక షోకాస్ నోటీస్ పంపించారు. ఇట్లా ఇవి ప్రాపర్గా లేవు, ఇది అని చెప్పి పంపిస్తే దానికి వాళ్ళు రిప్లై కూడా పంపించారు. పంపించిన తర్వాత రిప్లై చూసిన తర్వాత ఓకే ఇది రిప్లై అయితే కరెక్ట్గానే ఉంది, కానీ మీరు దానికి తగ్గట్టు ఒక 3 లక్షల రూపాయలు డ్రైవ్ ఇస్తే అప్పుడు మేము ఇది ప్రాసెస్ చేస్తామని చెప్పేసి ఆయన డీసీపీఓ శ్రీధర్ గారు చెప్పడం జరిగింది. చెప్పడం జరిగితే అతను మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది. కంప్లైంట్ అప్రోచ్ చేసినప్పుడు మేము అవన్నీ చూసుకొని లాస్ట్లో అతన్ని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేయమని అంటే మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే 2 లక్షలకి తగ్గించాడు. సో ఆ 2 లక్షల రూపాయలు ఈరోజు తీసుకొచ్చి ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి. శ్రీకాంత్ గారు అని చెప్పేసి ఆయన ఇక్కడ ఉప్పల్లో ఉంటారు. ఆయనకు ఒక ఇద్దరు హరికృష్ణ ట్రావెల్స్ డ్రైవర్లు నెల్లూరు వాసి కృష్ణబాబు, ప్రకాశం జిల్లా వాసి సిద్ధయ్యను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు. లైంగిక దాడి జరిగినట్లు బాధితురాలు అర్ధరాత్రి ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. బాధితురాలపై కృష్ణబాబు లైంగిక దాడి చేస్తే సిద్ధయ్య అతనికి సహకరించాడని అన్నారు. కుమార్తెతో ప్రయాణించిన బాధితురాలు ఒకే బెర్త్ బుక్ చేసుకుందని తెలిపారు. దీంతో వెనకాల సీట్లోకి బాధితురాల్ని వెళ్లాలని నిందితుడు చెప్పాడన్నారు. అనంతరం ఆమెతో మాటలు కలిపి అఘాయిత్యం చేశారన్నారు. నిందితులపై 64(1) BNS యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ బాలస్వామి వెల్లడించారు. ఈ నైట్ ట్రావెల్స్ బస్సులో అంటే హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో 2 డ్రైవర్స్ ఉన్నారు. అందులో ఆమె సింగిల్ సీటు అంటే తనతో పాటు తన డాటర్ కూడా ఒక 9 ఇయర్స్ బేబీ కూడా ట్రావెల్ చేస్తూ ఉంది. తను సింగిల్ సీట్కి రిజర్వేషన్ చేసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి 2 డ్రైవర్లో ఒక అతను ఏం చేశాడంటే అక్వెంటెడ్ విత్ హర్ అంటే మాట్లాడి సో మీరు 2 ఉన్నారు కదా, ఇక్కడ 2 బెర్తులు ఖాళీ ఉన్నాయి, సో అందులో మీరు పడుకోండి, నేను ఇక్కడ సింగిల్ బెర్త్ ఉంది కాబట్టి నేను ఇక్కడ కూర్చుంటాను అని చెప్పడం జరిగింది. సో ఆమె నైట్ అరౌండ్ 11:30-12 ఆ ప్రాంతంలో ఆ బెడ్లో పడుకున్నప్పుడు ఇతను ఎవరైతే రిజర్వ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను తన పైన అత్యాచారం చేయడం జరిగింది. దాన్ని ఇమ్మీడియట్గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినప్పుడే దాన్ని బస్సుని
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. తంగేడువనం జాతీయ రహదారిపై హైదరాబాద్ నుండి విజయవాడ వైపు బీల లోడ్తో వెళ్తున్న లారీని వెనుక నుండి ఉల్లిగడ్డల లోడ్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక లారీ డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. లారీ డ్రైవర్ మృతదేహం లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయింది. దీంతో పోలీసులు సుమారు 4 గంటల పాటు శ్రమించి జేసీబీ క్రేన్ల సహాయంతో బయటికి తీశారు. ప్రమాదానికి గురైన 2 లారీలు భారీ వాహనాలు కావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలను వన్ వేలో పంపుతూ ట్రాఫిక్ను పోలీసులు క్లియర్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న గ్రామాల్లో చోరీలతో పోలీసులకు దొంగలు సవాల్ విసురుతున్నారు. చౌటుప్పల్ మండలం బొర్రెలగూడెంలో అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డ దొంగలు 9 లక్షల రూపాయలు, 12 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకుపోయారు. తలుపులు తెరిచి ఉండడంతో పక్కింటి వారు గమనించి ఇంటి యజమాని ములుగు భాస్కర్కు సమాచారం ఇచ్చారు. ఇంటికి చేరుకున్న భాస్కర్ 100కు డయల్ చేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని క్లూస్ టీంతో దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగిన ఇంటి పరిసరాలను ఏసీపీ మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. దొంగలను పట్టుకొని తమ సొమ్ము, ఆభరణాలు రికవరీ చేయాలని భాస్కర్ పోలీసులను కోరారు. చౌటుప్పల్ మండలం బుర్లగూడెం గ్రామం 11:30కు హైదరాబాద్ పోయినా మా అన్నయ్య చనిపోయిండు. నైట్ 10:30-11 వరకు దహనం కార్యక్రమాలు జరిగినాయి. అక్కడనే ఉండవలసి వచ్చింది. ఇంట్లో ఉన్న వాళ్ళు ఫోన్ చేయడం వల్ల వచ్చి చూడడం జరిగింది. చూసేసరికి దొంగతనం జరిగింది. మా ఇంట్లో 2 లక్షల రూపాయలు పోయినాయి, 12 తులాల బంగారం పోయింది. పోలీసు వాళ్ళకు 100కు డయల్ చేశాను. పోలీసు వాళ్ళు వచ్చారు. అందరూ పోలీసు వాళ్ళు దయచేసి నాకు వచ్చేటట్టు చేయాలని. తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డికి నిర్మాతల మండలి చైర్మన్, కార్యదర్శులు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై ప్రతి ఏటా గద్దర్ అవార్డ్స్ పేరిట అవార్డ్స్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని భరత్ భూషణ్, కార్యదర్శులు దామోదర్ ప్రసాద్, శివప్రసాద్ రావు ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో అవార్డ్స్కు సంబంధించిన కమిటీ గురించి చర్చించినట్లు అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కలిసి ఒక కమిటీ నియమించి విధి విధానాలు తయారు చేయనున్నట్లు చెప్పారు. ఇదే ఇవాల్టి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.